తేనెటీగలు పిప్పొడు రేణువుల్ని మకరందాన్ని తిన్న తర్వాత తేనెటీగ పొట్టలో డైజెషన్ అయి తేనె తయారవుతుంది. ఆ పొట్ట నుంచి తేనెటీగ బ్రతకడానికి కొంత తేనె వాడేసుకుంటుంది. కొంత తేనె ఎక్సెస్ అయింది, సెకండ్ పొట్టలోకి వెళుతుంది. ఆ సెకండ్ పొట్టలోకి వచ్చిన తేనెను తేనెటీగ కక్కి వెనక్కి తీసుకొచ్చి మైనపు గదులు అల్లుకున్నప్పుడు ఆ గదుల్లో ఈ తేనెను పెట్టేసి ఆ గదులు బయట కూర్చుని బాగా రెక్కలు పెట్టి హై స్పీడ్లో విసురుతుందనమాట. ఆ ఫ్యాన్ గాలికి, రెక్కల గాలికి తేనెల్లో ఉండే తేమ ఆవిరైపోయి మాయిశ్చర్ ఫ్రీ అయిపోయి నిలవ ఉండే స్థితి వస్తుంది. అట్లా మాయిశ్చర్ తొలగించిన తర్వాత ఆ తేనె గదిని మైనంతో క్లోజ్ చేసేస్తుంది, ఎయిర్ టైట్ ప్యాకింగ్. దాన్నే సీలేసిన హనీ అంటారు. ఆ సీలేసిన హనీని ఎలా తీస్తారంటే పైన మైనం లేయర్ని, సీల్ని కట్ చేసి ఎక్స్ట్రాక్టర్లో పెట్టి తిప్పి దాన్ని ఎండబెట్టుకుంటే ఈ తేనెకు మరణం ఉండదు.